మన వికాస్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఈ ఎపిసోడ్లో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ విషయంలో పోక్సో యాక్ట్ ఏ విధమైన రక్షణ కల్పిస్తుంది అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. పోక్సో యాక్ట్ ఆ పేరులోనే దీని యొక్క అర్థం అంతా తెలియవస్తుంది. POCSO పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. 18 ఏళ్ల లోపు వయసు ఉన్న పిల్లలపై లైంగిక దాడులను నివారించడానికి అవసరమైన రక్షణ చట్టం. పోక్సో యాక్ట్ 2012, దీన్నే యాక్ట్ 32 ఆఫ్ 2012 అని కూడా పిలుస్తారు. ఈ చట్టం 9 విభాగాలుగా 46 సెక్షన్లను కలిగి ఉంది. 2012 నవంబర్ 14వ తేదీ నుండి అమల్లోకి వచ్చినటువంటి భారతీయ చట్టం. ఈ చట్టం జెండర్ ఫ్రీ చట్టం. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికీ కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, బాధితుల సమ్మతితో జరిగిన లైంగిక సంబంధాలను కూడా ఈ చట్టం నేరంగా పరిగణిస్తుంది. ఈ చట్టం కఠినమైన శిక్షలను, ప్రత్యేకమైన కోర్టులను ఏర్పాటు చేసి విచారణ వేగవంతంగా జరిగేటట్టు నిబంధన విధించింది. కఠినమైన శిక్షలను, వేగవంతమైన విచారణను నిర్వహించడానికి ప్రత్యేకమైన కోర్టులను ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడుతుంది. స్పెషల్ కోర్ట్స్. ఈ చట్టంలో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనే విషయాన్ని మీకు తెలియజేయాలి. సాధారణంగా క్రిమినల్ కేసెస్లో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళ మీద ఉంటుంది నిరూపించుకోవాల్సిన బాధ్యత. నేరం చేశారు అవతల వ్యక్తి అని నిరూపించవలసిన బాధ్యత ఆరోపణ చేసిన వాళ్ళ మీద ఉంటుంది. కానీ ఈ చట్టంలో దీనికి విరుద్ధంగా ఎవరైతే ఆరోపణ ఎదుర్కొంటున్నారో, నేరం చేశారని ఆరోపణ ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీదే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది. తను ఏ నేరం చేయలేదని నిరూపించుకోవలసిన బాధ్యత ఆరోపణ ఎదుర్కొనే వ్యక్తి మీద మాత్రమే ఉంటుంది. ఈ చట్టంలో ఎఫ్ఐఆర్ను 24 గంటల లోపల నమోదు చేయాలి. అలాగే బాధితులకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలి. పనిష్మెంట్స్ విషయానికి వస్తే, నేరం యొక్క తీవ్రతను బట్టి 3 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు, డెత్ పెనాల్టీ వరకు కూడా శిక్షలు అమలవుతున్నాయి. దీంతో పాటుగా జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. విచారణ ప్రక్రియ కూడా ఇతర కేసుల కన్నా ఈ విధమైన కేసుల్లో విభిన్నంగా ఉంటుంది. బాధితుల యొక్క ఐడెంటిటీని వెల్లడి చేయకూడదు అనే నిబంధన కూడా ఈ చట్టంలో రూపొందించబడింది. ప్రత్యేక కోర్టుల్లో ఈ యొక్క కేసులను నేరం జరిగిన లేదా ఎఫ్ఐఆర్ నమోదు కాబడిన 1 సంవత్సరం లోపల పరిష్కరించాలి అనే నిబంధన కూడా ఉంది. వేగంగా పరిష్కరించాలి అనే నిబంధన అన్నమాట. ఈ చట్టం 9 విభాగాలుగా
46 సెక్షన్లుగా విభజింపబడి ఉంది. చాప్టర్ 1 ఏమిటంటే ప్రిలిమినరీ ఇష్యూస్, షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్, కమెన్స్మెంట్, ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే సెక్షన్ 2 వచ్చి డెఫినేషన్స్. చాప్టర్ 2 వచ్చి సెక్షువల్ అఫెన్సెస్ అగైన్స్ట్ చిల్డ్రన్. దీనిలో సెక్షన్ 3 నుంచి సెక్షన్ 12 వరకు ఉంటాయి. పిల్లల మీద జరిగే లైంగిక నేరాలు గురించిన వివరణ ఉంటుంది. చాప్టర్ 3 వచ్చి యూజింగ్ చైల్డ్ ఫర్ పోర్నోగ్రాఫిక్ పర్పసెస్ అండ్ పనిష్మెంట్ దేర్ ఫర్. ఇక్కడ సెక్షన్ 13 నుంచి సెక్షన్ 15 వరకు ఈ విషయాలను వివరిస్తాయి. చాప్టర్ 4 వచ్చి అబెట్మెంట్ ఆఫ్ అండ్ అటెంప్ట్ టు కమిట్ అన్ అఫెన్స్. సెక్షన్ 16 నుంచి సెక్షన్ 18 వరకు వివరిస్తుంది. ఎవరైనా నేరం చేయడానికి ప్రోత్సహించడం, కారణం అవ్వడం. చాప్టర్ 5 వచ్చి ప్రొసీజర్ ఫర్ రిపోర్టింగ్ ఆఫ్ కేసెస్. దీనిలో సెక్షన్ 24 నుంచి 27 వరకు వివరణ ఉంటుంది. చాప్టర్ 6 వచ్చి ప్రొసీజర్స్ ఫర్ రికార్డింగ్ స్టేట్మెంట్ ఆఫ్ ది చైల్డ్. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ని ఏ రకంగా రికార్డ్ చేయాలనే విషయాల్ని సెక్షన్ 24 నుంచి సెక్షన్ 27 వరకు తెలియజేస్తుంది. చాప్టర్ 7 వచ్చి స్పెషల్ కోర్ట్స్. సెక్షన్ 28 నుంచి 32 వరకు ఈ యొక్క కేసుల్లో విచారణ చేయడానికి స్పెషల్ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనే వివరణ ఉంది. చాప్టర్ 8 వచ్చి ప్రొసీజర్స్ అండ్ పవర్స్ ఆఫ్ స్పెషల్ కోర్ట్స్ అండ్ ఆల్సో రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్. దీనిలో సెక్షన్స్ 33 నుంచి 38 వరకు వివరణ ఉంది. కోర్టులో ఏ రకంగా విచారణ జరపాలి, వాటి యొక్క అధికారాలు ఏమిటి, ఎవిడెన్సెస్ని అంటే సాక్ష్యాలను ఏ రకంగా రికార్డ్ చేయాలి అనే వివరణ ఉంటుంది. చాప్టర్ 9 వచ్చి మిస్లీనియస్. దీనిలో సెక్షన్ 39 నుంచి 46 వరకు వివరణ ఉంటుంది, అంటే ఇతరాలు అని అర్థం. దీనిలో ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. ఇటువంటి నేరం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసు వారికి, ఇతర అధికారులకి తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుంది. పౌరులు ఎవరైనా సరే ఒకవేళ తెలిసుండి రిపోర్ట్ చేయకపోతే, అది నిరూపణ అవుతే దానికి కూడా పనిష్మెంట్స్ ఉన్నాయి ఈ చట్టంలో. ఈ విధంగా ఈ పోక్సో యాక్ట్లోని 9 విభాగాలను మరియు వాటిలో ఉన్నటువంటి 46 సెక్షన్లను క్లుప్తంగా వివరించుకోవచ్చు. ఈ చట్టంలో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఎవరైనా ఇతరులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఫాల్స్ కేసెస్ ఫైల్ చేస్తే, అంటే తప్పుడు ఆరోపణలు చేస్తే, అది నిరూపణ అవుతే వాళ్ళకు కూడా ఈ చట్టంలో పనిష్మెంట్స్ ఇచ్చే నిబంధన ఉంది. మిత్రులారా, ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.